నేర్చుకున్నానండి. యాహ్! ఉండు. ఓకే. మీలాగే ఒకరోజు వెబినార్ అటెండ్ అయ్యాను. డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ అవ్వడం జరిగింది. అండ్ 1 వీక్ టు 10 డేస్ లోపే నేను కోర్స్ నేర్చుకుంటూనే నా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో, కోర్సులన్నీ తెలుగులోనే ఉన్నాయా? ఎస్, అన్ని తెలుగులోనే ఉన్నాయి. రికార్డింగ్ ఉంటాయి అండ్ లైవ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. మనకి రికార్డింగే కదా, డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేసుకోవడానికి అదే క్లియర్ చేస్తారు అనే డౌట్ కూడా ఉండొచ్చు. బట్ లైవ్ లో మనం అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మేడం వాట్సాప్ యాక్సెస్ కూడా ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. యాహ్! ఆ వాట్సాప్ యాక్సెస్ ఎవరికి? ఓన్లీ ప్లాటినం వాళ్ళకి. యాహ్! సో, ప్లాటినం వాళ్ళకి మాత్రమే నా వాట్సాప్ యాక్సెస్ ఉంటది. మీ డౌట్స్ ఏదైనా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. యా, నేను ఒక హౌస్ వైఫ్ గా ఫస్ట్ అయితే చేయగలనా అనుకున్నాను. బట్ చేరి ఎన్రోల్ అయ్యి నేర్చుకున్న తర్వాత ఎవరైనా చేయొచ్చు అనేది నేను ఇక్కడ తెలుసుకున్నాను. హ్మ్. ఓకే. సో, తనొక నార్మల్ హౌస్ వైఫే మీ అందరిలాగానే. సో, తను స్కార్వీ నుండి ఎర్న్ చేసుకుంది. అంటే ఎంత స్పాన్‌లో ఎర్న్ చేసుకున్నావు? 50,000. 1 మంత్ లో 50,000. యాహ్! 1 ఫార్టీ మంత్‌లో. సెవెన్ వన్ హ్మ్. మంత్ లో 47, నెక్స్ట్ 1 వీక్ లో 50+. అదే 47,000 1 మంత్‌లో ఎర్న్ చేసుకుంది. అండ్ అంతకు ముందు కూడా నువ్వు చేసావు కదా! ఎప్పుడు మ్యామ్? ఆహా! అంతకు ముందు వేరే దాంట్లో కూడా చేసావు కదా! అంతకుముందు నేను వేరే ప్లాట్ఫామ్ లో చేశాను. అక్కడ అన్ని హిందీ ఇంగ్లీష్ ఉండేవి. ట్రైనింగ్స్ కూడా హిందీ ఇంగ్లీష్ లోనే ఉండేవి. ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మనం ఓన్ గా క్లియర్ చేసుకోవడమే. చాలా కష్టపడాలి అందులో గ్రో అవ్వాలంటే. సో నాకు అక్కడ అక్కడ సపోర్ట్ లేదు అని చెప్పి నేను ఇక్కడ స్కార్వీలో ఎన్రోల్ అవ్వడం జరిగింది. నేను దేనికోసం అయితే ఎన్రోల్ అయ్యానో అది నేను ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకున్నావు రమ్య? నేను ఎప్పుడు అడగలే నిన్ను యాక్చువల్‌గా. యా, అక్కడ యాక్చువల్లీ నేను 10 months చేశాను అఫిలియేట్ మార్కెటింగ్. 10 months లో అంటే పర్ మంత్ 10,000 మాత్రమే ఎర్న్ చేశాను. ఓకే. 10 months లో 1 lakh ఎర్న్ చేశాను. బట్ స్కార్వీలో విత్ ఇన్ 1 month లోనే 50,000 ఎర్న్ చేశాను. ఓకే. అదెలా పాసిబుల్ అయిందంటావు? ఇక్కడ ఉన్న ట్రైనింగ్స్, మేడం సపోర్ట్ అంతే. మీ అంతేనా? సపోర్ట్ ఓకే. యాహ్! థాంక్ యూ కన్సిస్టెంట్. రమ్య. అది కూడా చేయాలి. ఓన్లీ సపోర్టే కాదు, మన కష్టం కూడా ఉండాలి. కరెక్ట్. నేను చెప్తే మాత్రమే సరిపోదు. మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే చెప్పింది రిజల్ట్ అయితే వస్తది. ఓకేనా? సో, తను 10 మంత్స్‌లో 1,00,000 ఎర్న్ చేసింది. బట్ స్కార్వీలోకొచ్చిన వితిన్ 1 మంత్‌లోనే 47,000 ఎర్న్ చేసింది. ఓకే. సో, అది. అండ్ యాహ్! రాజీ మాట్లాడతావా? వర్క్ చేసిన వాళ్ళేనండి మాట్లాడింది. మిస్టర్ రాయల్. ఓకే. ఓకే. ఒక్కసారి కనపడమ్మా. అన్‌మ్యూట్ చేస్తాను. హ్మ్. అన్‌మ్యూట్ చేసుకో రాజీ. హాయ్ అక్క. హాయ్. యాహ్! చెప్పు రాజీ నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి స్కార్వీతో? వీళ్ళందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వేరే ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యాను. హ్మ్. నేను జాయిన్ అవ్వగానే నన్ను ఎవరైతే జాయిన్ చేశారో ఆ పర్సన్ వెంటనే బ్లాక్ చేసేసాడు. సో దానివల్ల నాకు అసలు మెంటర్షిప్ లేకుండా పోయింది. అసలు ఏబిసి కూడా తెలిసేది కాదు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఆ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను మీ ఛానల్. సో అప్పటి నుంచి ఫాలో అయ్యాను. కానీ మీ దగ్గర జాయిన్ అవ్వడానికి నాకు 6 months టైం పట్టింది. 6 months టైం పట్టినా సరే నేను అంటే ట్రస్ట్ రావాలి కదా. ఆల్రెడీ ఒకసారి కరెక్ట్. మోసపోయి ఉన్నాము, ఇంకొకరి దగ్గర మళ్ళీ జాయిన్ అవ్వాలంటే ఎలా అని చెప్పేసి నేను టైం తీసుకున్నాను. హ్మ్. యాక్చువల్లీ నేను వెబ్సైట్ లాంచ్ అవ్వక ముందు నుంచి మీతో కలిసి వర్క్ చేస్తున్నాను. అవును. అంతకు ముందు నేను 20K ఎర్న్ చేసుకున్నాను. హ్మ్. వెబ్సైట్ లాంచ్ అయిన 1 వీక్ విత్ ఇన్ 10 days లో నేను నియర్లీ 50K ఎర్న్ చేశాను. అవును. సో ఇప్పుడు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను టైం పెట్టలేకపోతున్నాను. హ్మ్. నాకైతే అంతకు ముందు వేరే దగ్గర అయితే చాలా అంటే హిందీ ఇంగ్లీష్ లో కోర్సెస్ ఉండడం వల్ల, ఇంకొకటి వచ్చేసి డౌట్స్ క్లారిఫై చేసే వాళ్ళు లేకపోవడం వల్ల సగం అర్థమయ్యి సగం అర్థం కాక అలా ఉండేది. కానీ హ్మ్. ఇప్పుడు తెలుగులో అయితే చాలా బాగుంది ఇక్కడ. హ్మ్. నేనైతే ఇప్పుడు పర్సనల్ గా FB యాడ్స్ రన్ చేస్తాను ఒకదాన్నే. సో హ్మ్. డౌట్ లేకుండా రన్ చేసుకుంటాను. హ్మ్. అలాగే క్యాన్వా డిజైనింగ్ ఎలాగా అది నేర్చుకున్నాను.
ఇంకొకటి అమెజాన్ అసోసియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి అదొకటి నేర్చుకున్నాను. ఇప్పుడు మ్మ్. డిజిటల్ మార్కెటింగ్ అది వీడియోస్ చూస్తూ ఉన్నాను. మ్మ్. సో నాకు నేను టెక్నికల్ అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదు అంతకు ముందు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలాగా, ఫేస్బుక్ పేజ్, జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసుకోవడం, వీడియోలు చూసుకోవడం ఇదే ఉండేది. బట్ ఇప్పుడు మ్మ్. టెక్నికల్ గా కూడా నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే మనకు ఒక ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం మనము, కానీ అది వచ్చిన తర్వాత కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి కదా. సో మ్మ్. నాకు బయటకు వెళ్ళే ఆపర్చునిటీ అయితే లేదు పిల్లలతో, మ్మ్. కానీ ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు నేనైతే చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇంకొంచెం టైం పెట్టగలిగితే అబ్బాయిలకైతే నిజంగా అంటే దీని మీద ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోగలిగితే లాక్స్ కాదు కొన్ని క్రోర్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంత ఫ్యూచర్ ఉంది ఇందులో. మాకు Yes. టైం పెట్టడానికి కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి అడ్డొస్తున్నాయి, అందుకని కొంచెం స్లో అయ్యాము. కానీ మనం జాబ్ కి వెళ్ళినా సరే మనం 24/7 మన ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి, మనీ ఖర్చు చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే 1 మంత్ తర్వాతనే మన చేతికి శాలరీ వస్తుంది. కానీ అదే ఎఫర్ట్స్ మనం ఇందులో పెట్టుకోగలిగితే నిజంగా మన లైఫ్ మనకి ఎలా కావాలో అలా టర్న్ చేసుకోవచ్చు మ్మ్. విత్ స్కిల్స్. ఓకే. ఓకే. కరెక్ట్. యా. ఓకే. సో అర్థమైంది కదా, రాజీ తన ఓన్ యాడ్స్ తను రన్ చేసుకోగలదు. అంటే నేను చెప్పా కదా, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏదైతే లీడ్ జనరేషన్ స్కిల్ ఉంది అని చెప్పి అన్నానో, ఆ స్కిల్ ని యూజ్ చేసుకొని తను ఫ్రీలాన్సింగ్ చేసుకోగలదు, తన ఓన్ బిజినెస్ కి లీడ్స్ జనరేట్ చేసుకోగలదు. ఓకే. యా. సో ఇంకా క్లియర్ అయిందా డౌట్స్ అన్ని?